ఈ వీడియోలో పునరావృత దశాంశములను భిన్నాలుగా చేయడం చూద్దాము. ఇప్పుడు పునరావృత దశాంశమును వ్రాద్దాం. 0.7ని పునరావృత దశాంశముగా వ్రాస్తున్నాను. చూడండి, దీనిని 0.7 బార్గా కూడా వ్రాయవచ్చు. ఇక్కడ 7 పునరావృతం అవుతుంది. దీనిని 0.777గా వ్రాయవచ్చును. ఇలా దశాంశము తర్వాత 7ని అలా వ్రాస్తూ వెళ్ళవచ్చు. దీనిని భిన్నాలుగా మార్చడానికి 0.777ని వేరియబుల్కు సమానం చేయాలి. దీనిని మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఈ వేరియబుల్ను xగా తీసుకుందాం. అనగా ఇప్పుడు x అనున్నది 0.777కు సమానమగును. తర్వాత 10x అనున్నది ఏమగును? 10x అనున్నది 0.77కు 10 టైమ్స్ అవుతుంది. అవునా? అనగా 0.777ను 10తో గుణించడం. ఇలా గుణించినప్పుడు దశాంశము కుడివైపున ఒక స్థానం జరుగుతుంది. ఇప్పుడు 0.777 అనున్నది 10 × 0.777 = 7.777 అగును. లేదా 7.777 పునరావృతం కావడం అంటాం. ఇప్పుడు మనం వీటిని సమానం చేసినట్లయితే, అనగా మనకు తెలుసు x = 0.777 అని మరియు 10x = 7.7777. ఈ పునరావృతం అవుతున్న డెసిమల్స్ నుండి మనం బయటపడాలి అంటే మనకు ఒకే ఒక్క మార్గం 10x నుండి x తీసివేయడం. ఎందుకంటే xకు ఈ పునరావృతం అగు 7 సంఖ్యలు కలవు. కాబట్టి ఇప్పుడు మనం ఆ పునరావృతం అగుచున్న ఆ 7ను తీసివేసి చూస్తే మనకు కేవలం మిగిలేది 7 మాత్రమే. ఇప్పుడు మనం దానిని చేద్దామా? సరే, అయితే చూడండి, 10x = 7.777 అన్నది మనకు తెలుసు. అంటే ఇది 7.777. ఇలా 7 రాస్తూ వెళ్ళవచ్చు, కానీ కొన్ని రాసి ఆపేద్దాము. మరియు x అనున్నది కూడా 0.777 సమానం అని తెలుసు. అనగా x = 0.777. ఇప్పుడు మనం 10x - x చేస్తే ఏమగునో చూద్దాం. ఇక్కడ ఎల్లో కలర్ మరియు గ్రీన్ కలర్ల వ్యత్యాసం గమనించండి. మనకు తెలుసు 10 నుండి 1 తీసివేస్తే 9కి సమానం అవుతుంది అని. కాబట్టి ఇప్పుడు 10x - x = 7.777 - 0.777ను చేసినట్లయితే అది 9x = 7.777 - 0.777 అగును. ఇప్పుడు 9x = 7.777 - 0.777 అన్నది 9x ఏమవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడు మనం కేవలం x యొక్క విలువను కనుగొనాలంటే ఈ రెండింటిని 9 చే భాగించవలను. అనగా 9x/9 = 7/9. ఇప్పుడు ఇది x = 7/9 అగును. ఇప్పుడు వేరే లెక్క చేద్దామా? ఇక్కడ 1.2 అన్నది ఉన్నది అంటే ఇందులో డెసిమల్స్ తర్వాత 2 అనేది రిపీట్ అవుతుంది అని. దీనిని x = 1.2 బార్గా వ్రాయవచ్చును. అనగా x = 1.2222 పునరావృతం అగును. అంటే ఏ అంకె మీద బార్ ఉందో ఆ అంకె పునరావృతం అవుతూ ఉంటుందని అర్థం. కాబట్టి మనం ముందుగా చేసినట్లయితే చేద్దాం. అనగా x = 1.2222 తర్వాత మనం 10x నుండి x తీసివేసినట్లయితే అది 10x - x = 12.2222 - 1.2222 అగును. అనగా అది 9x = 12.2222 - 1.2222 అగును. అప్పుడు 9x = 12.2222 - 1.2222 అంటే 9x = 11 అగును. ఇప్పుడు ఇరువైపులా 9తో భాగించినట్లయితే అప్పుడు 9x/9 = 11/9 అగును. అనగా x = 11/9 అగును. కావున ఆఖరికి x అనున్నది 11/9కి సమానం అవుతుంది. మనకి తెలుసు ఇది, అనగా 11/9 అన్నది ఫ్రాక్షన్ అని.